ప్రేమగల తండ్రి, మహోన్నతులైన దేవ, భూమి ఆకాశములకు సృష్టిగతమైన యేసు ప్రభువా, ఈ పరిశుద్ధ పునరుద్ధాన పవిత్రమైన దినమందు మీ నివాస స్థలమైన తేజోమయ నిలిచిన పరిశుద్ధాలయంలో చేరి మిమ్మలను పూజించటానికి, స్తుతించటానికి రాత్రంతా కాపాడి మా ఆయుష్ని మధ్యనాలు పొడిగించి ఇచ్చిన నూతన దినాన్ని బట్టి, నూతన కృపను బట్టి స్తోత్రాలు. ఆయన ప్రతి వారం మా జీవితంలో దయాకిరీటం ఇస్తున్నందుకు స్తోత్రాలు. ఈ ఉదయ కాలంలో మాకు కావలసిన మీ యొక్క జీవపు మాటలు మీరే మాకు ప్రసాదించండి. నీ వాక్యము వెల్లడి అగుడుతోడని వెలుగు కలుగుతున్నది. చీకట్లో ఉన్నవారు ఆశ్చర్యకరమైన నీ వెలుగులోకి, మరణ ఛాయలో ఉన్నవారు జీవంలోనికి వస్తున్నారు కనుక అటువంటి నీ మాటలను మీరే ప్రసాదించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వందనమేసయ్యా, నీకు వందనమేసయ్యా, నిండైనా నీ మేలులకు వందనమేసయ్యా, నిండైనా నీ మేలులకు వందనమేసయ్యా. పాపిని నన్ను ప్రేమించితివి, ప్రేమతో నన్ను రక్షించితివి. పాపిని నన్ను ప్రేమించితివి, ప్రేమతో నన్ను రక్షించితివి. నీ రక్తములో నా పాపములు కడిగి పరిశుద్ధపరచితివి. నీ రక్తములో నా పాపములు కడిగి పరిశుద్ధపరచితివి. వందనమేసయ్యా, నీకు వందనమేసయ్యా, నిండైనా నీ మేలులకు వందనమేసయ్యా, నిండైనా నీ మేలులకు వందనమేసయ్యా. శోధనలో నా వేదనలో, బాధలలో నా కన్నీటిలో, శోధనలో నా వేదనలో, బాధలలో నా కన్నీటిలో, బలహీనతలో బలవంతుడవై నన్ను బలపరచితివి. బలహీనతలో బలవంతుడవై నన్ను బలపరచితివి. వందనమేసయ్యా, నీకు వందనమేసయ్యా, నిండైనా నీ మేలులకు వందనమేసయ్యా, నిండైనా నీ మేలులకు వందనమేసయ్యా. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 20వ వచనం. అంతటా వారు ఉదయమునే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోచుండగా యెహోషాపాతు నిలబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాను. దేవుడు యెహోషాపాతు ద్వారా తన ప్రజలైన వారికి
ఈ వాగ్దానమును దేవుడిస్తూ ఉన్నాడు. యుద్ధములో దేవుడు వారికి విజయము మరిచేవాడని, మీరు దేవుడిని నమ్ముకొనండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలు నమ్ముకొనుడి, మీరు కృతార్థులవుతారని వాగ్దానం ఇస్తూ వచ్చాడు. ఆ ప్రకారంగానే మరి ఈ యొక్క దేవుని బిడ్డలకు దేవుడు శత్రువు మీద విజయం ఇచ్చాడు. దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు మనము స్థిరపరచబడతాం. మనము స్థిరపరచబడ్డామంటానికి రుజువు ఏంటంటే విజయం, శత్రువు మీద విజయాన్ని దేవుడిస్తాడు. మన పరిస్థితుల మీద, మన సమస్యల మీద దేవుడు మనకు విజయం ఇచ్చేవాడు. ఆ ప్రకారంగానే మరి దేవుని ప్రజలు వారి శత్రువుల మీద విజయం ఇచ్చాడు దేవుడు వారికి. కాబట్టి దేవుడే వారి పక్షంగా పోరాడి వారిలో వారే ఒకరినొకరు చంపుకోవటం ఆరంభించారు. దేవుని ప్రజల మీదకి వచ్చిన వారు వారి పొడుచుకొని చనిపోయారు. కాబట్టి దేవునికి విరోధముగా, దేవుని ప్రజలకు విరోధంగా రూపించబడిన ఈ ఆయుధము వర్ధిల్లదు. కనుక మనము దేవుని నమ్ముకొని స్థిరపరచబడ్డామంటానికి రుజువు ఏంటంటే మన పరిస్థితుల మీద, శత్రువు మీద దేవుడు మనకి విజయం ఇచ్చేవాడు ఉన్నాడు. రెండవదిగా యోబు గ్రంథము 22వ అధ్యాయం 28వ వచనం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనంలో, మరియు నీవు దేనినైనను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. మనము దేవుని నమ్ముకొని స్థిరపరచబడ్డామంటానికి నిదర్శనము నీ మార్గముల మీద నీకు వెలుగు ప్రకాశిస్తుంది. కాబట్టి చీకటి పారద్రోలబడి నీ మార్గములలో దేవుడు నీకు వెలుగు ప్రకాశింపచేస్తాడు. నీ చీకటిని పోగొట్టి నీకు దేవుడు వెలుగును, సంతోషమును, సమాధానమును ఇస్తాడు. కాబట్టి దేవుని నమ్ముకొని మనము స్థిరపరచబడ్డామంటానికి రెండవ రుజువు నీ మార్గముల మీద ప్రకాశిస్తుంది వెలుగు. మూడవదిగా 119వ కీర్తన 133వ వచనం. 119వ కీర్తన 133వ వచనంలో ఈ విధంగా రాయబడింది: నీ వాక్యములను బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకము. కనుక మనము దేవునిలో స్థిరపరచబడ్డామంటానికి మన జీవితంలో పరిశుద్ధత ప్రకాశిస్తుంది. పరిశుద్ధత, ఏ పాపము నన్ను ఏలనీయకము, నీ వాక్యములను బట్టి నా అడుగులను స్థిరపరచుము. దేవుని వాక్యము మన జీవితమును స్థిరపరిచి ఏ పాపము మనలను ఏలకుండా మనలను పవిత్రులుగా జీవించినట్లుగా చేసేది దేవుని వాక్యం. కాబట్టి దేవుని నమ్ముకొని ఆయనను మనము విశ్వసించి మనము దేవునిలో స్థిరపడ్డమంటానికి మూడవ రుజువు పరిశుద్ధత అనేటువంటి జీవితాన్ని మనం జీవిస్తాం. దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా జీవిస్తాం. ఇదే నువ్వు స్థిరపరచబడ్డావు, దేవునిలో జీవిస్తున్నామంటానికి రుజువు. కాబట్టి మనము యెహోవాను నమ్ముకొని
మనము ఆయనలో స్థిరపరచబడి ఉన్నామంటానికి మొదటి విషయం ఏంటంటే, విజయము నీ శత్రువుల మీద, నీ పరిస్థితుల మీద దేవునికి విజయం ఇచ్చేవాడు. రెండవదిగా, నీ మార్గంలో దేవుడు ప్రకాశింపచేస్తాడు. నీ మార్గంలో ఉన్నటువంటి చీకటిని పారదోలి వెలుగును ప్రసాదిస్తాడు, సంతోషమునిస్తాడు, సమాధానం ఇస్తాడు. మూడవదిగా, దేవుని వాక్యమును బట్టి నీ జీవితాన్ని దేవుడు స్థిరపరిచి ఏ పాపము నిన్ను ఏలకుండా దేవుడే పరిశుద్ధమైన జీవితాన్ని ఇస్తాడు. ఇదే మనము దేవునిలో ఉన్నామంటానికి రుజువు. కాబట్టి ఇంకా దేవుణ్ణి నమ్ముకోకుండా ఉన్న బిడ్డలందరూ కూడా ఈ ఉదయకాలం ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. మనలను స్థిరపరచడానికి పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చాడు. పాప పరిహార నిమిత్తమై రక్తమంతా చెందించారు. ఆ పరిశుద్ధ పుణ్య రక్తములో పాప పరిహారము, పాప క్షమాపణ, జీవితంలో స్థిరత్వం. దేవుడు మనలను స్థిరపరిచి బలపరిచి తన రాజ్యానికి వారసులుగా చేస్తారు. కాబట్టి ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ప్రేమగల ప్రభువా, దయగల తండ్రి, యెహోవాను నమ్ముకోనండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను నమ్మండి, మీరు కృతార్థులవుతారు అని చెప్పిన మాటను బట్టి స్తోత్రాలు. ప్రభా, మరి నమ్మిన వారిని స్థిరపరచండి, నమ్మలేని వారికి విశ్వాసము కలిగించండి. మరి నాయన వారిని స్థిరపరచండి. మా దేశము, రాష్ట్రము, గ్రామ ప్రజలు, అధికారులు, అనారోగ్యంగా ఉన్నవారు అందరినీ కూడా దర్శించండి. దూరదేశంలో ఉన్న వారిని జ్ఞాపం చేసుకోండి. యవనస్తులను, చిన్న బిడ్డలను, చండుబిడ్డ తల్లులు, గర్భిణీ స్త్రీలందరినీ జ్ఞాపం చేసుకోండి. ఈ దినమంతా మీరే తోడుగా ఉండండి, సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఈ రోజంతా మనకి తోడయండి, కాపాడును గాక. ఆమేన్.